హాయ్ గైస్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ అండ్ గైస్ దిస్ యువర్ విఎంఆర్. సో మీ అందరూ తెలుసు, తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. 7,437 పోస్టులకి, అందులో 7,112 కానిస్టేబుల్ అయితే 275 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి, ఏఆర్ఎస్ అయితే కలుపుకొని. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఒక నిమిషం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి. ఇప్పటికి ఇంకా బయట కొంత ఈ ధర్నాలు అవి అవుతూ ఉన్నాయి. ముందు 5,000 అన్నారు, అప్పటికి కొన్ని పెరిగినాయి పోస్టు. మై డియర్ ఫ్రెండ్స్, పోస్టులు అలాగో కొన్ని పెరిగినాయి, ఇంకా తర్వాత పెరుగుతాయి లేదా పక్కన పెట్టండి. ఫస్ట్ ముందు మీరు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, మీరు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవుతారో టెస్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. ఓకే, సో దానికోసం నేనేం చేస్తానంటే, మీ అందరి కోసం మీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం నేను ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను మీకోసం. ఓకే, లాస్ట్ వీక్ ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. 1,500 పీపుల్ పైన వచ్చారు, 1,700 పీపుల్ వచ్చారు ఆల్మోస్ట్. ఈ వీక్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. 100 క్వశ్చన్స్ ఉంటాయి. నేను 2 hours ఎగ్జామ్ టైం ఇస్తాను. ఇది కూడా మీరు అందరూ కూడా రాయండి. మీలో ఉన్న ఆ కాంపిటివ్ స్పిరిట్ని పెంచుకోవడం కోసం ఈ ఎగ్జామ్స్ నేను ఫ్రీగా కండక్ట్ చేస్తాను అందరి కోసం కూడా. సో లింక్ అనేది కింద ఇచ్చారు, ఆ లింక్ ద్వారా మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి అర్జెంటుగా. ఓకే, నా అయితే కొంతమంది సార్ పోస్ట్ తక్కువ ఉన్నాయి కదా అంటారు. కరెక్టే, కాదనలా. పోస్టులు కొంతవరకు పెంచారు, ఇంకా పెంచుతారేమో చూద్దాం, అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎన్ని పోస్టులు కావాలి జాబ్ రావాలంటే? నీకు ఒక పోస్ట్ చాలు. ఎస్ఆర్ను కొన్నిసార్లు యాక్చువల్గా నేను ఈ మధ్య డీసీపీని కలిసినప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు. ఏంటంటే, వాళ్ళ జోన్లో ఆ టైంలో ఒకటే పోస్ట్ ఉందని చెప్పారు. ఒకటే పోస్ట్ ఉంటే ఆయన ఏమన్నారంటే, సార్ ఒకటే పోస్ట్ ఉంది, చాలామంది ఇంక యాడ్ వస్తుంది ఏంటనుకున్నాను, కానీ ఆ ఒక్క పోస్టే ఆయనకు వచ్చింది. ఆయన ఏమన్నారంటే, ఆ పోస్ట్ నాకెందుకు రాదు, ఆ పోస్ట్ నేనెందుకు కొట్టలేను, నేను కొడతాను, నేను డెఫినెట్గా నాకు ఆ పోస్ట్ కావాల్సిందే, ఈ ఇయర్ నేను తెచ్చుకోవాల్సింది ఆ పోస్ట్ నాదే. దట్స్ కాల్డ్ కాన్ఫిడెన్స్. ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ నేను చూసా ఆ రోజు. సో అది నీలో ఉండాలి, ఆ కసి నీలో రావాలి. నీ తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలంటే నీకు ఆ కసి రావాలి ఫస్ట్. ఆ కసి నీలో రావాలి అంటే ఏంటి, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మైండ్లో నీకు అనిపించాలి, ఈ ఎన్ని పోస్టులు ఉన్నాయి, నాకు గ్యారంటీ జాబ్ వస్తుంది, అందులో నాకు ఈ ఇయర్ నాది ఉంది, నా పేరు ఉంది అని రావాలి. అలా రావాలంటే నువ్వు రాయాల్సింది మాక్ టెస్ట్ రాయాలి. కరెక్ట్గా నీకు ఒక గైడెన్స్ కావాలి. ఆ గైడెన్సే విఎంఆర్ లాజిక్స్. ఆ గైడెన్సే నేను ఇస్తాను నీకు ఆ గైడెన్స్. ఓకే, సరే ఇక వీడియోలోకి వెళ్దామండి. వీడియోలో చూసుకుంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే, విద్యార్హతలు చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ అవ్వాలంటే నువ్వు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉండాలండి, ఏదైనా డిగ్రీ. ఓకే, అది మీకు ఓపెన్ యూనివర్సిటీ అవ్వచ్చు, రెగ్యులర్ యూనివర్సిటీ అవ్వచ్చు, రికగ్నైజ్ యూనివర్సిటీ అవ్వచ్చు. ఓకే, కానిస్టేబుల్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ అవ్వాలి. ఓకే, ఫైర్ ఫైటర్ అంటే ఫైర్ కానిస్టేబుల్ కనుక అవ్వాలనుకుంటే ఇంటర్మీడియట్తో పాటుగా LME డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్. ఎస్ఐ ఫైర్లో అవ్వాలంటే ఎనీ డిగ్రీతో పాటుగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇది ఎప్పుడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అని ముందే తీసుకోవాలి, నోటిఫికేషన్ తర్వాత తీసుకుని పనికిరావు. ఓకే, రెండోది ఇక హైట్ గురించి మాట్లాడుకుంటే, మేల్స్ వచ్చేసరికి ఎస్ఐ అవ్వాలంటే ఏదైనా సరే హైట్ అనేది 167.6 ఉండాలి హైటు. అదే ఫీమేల్కి అయితే 152.5 ఉండాలి హైటు ఫీమేల్ అయితే. నెక్స్ట్ ఇక ఏజ్ లిమిట్ ఆల్ ఆఫ్ యూ. ఏజ్ లిమిట్ తీసుకుంటే ఎస్ఐ అవ్వాలంటే 21 to 30 years ఓసీ ఆల్ ఆఫ్ యూ. అదే SC ST BC అయితే 21 to 35, అంటే 5 years రిలాక్సేషన్ ఉంది. ఓకే, ఒక 5 years యాడ్ అవుతుంది. అలాగే కానిస్టేబుల్ అవ్వాలంటే 18 to 27 అండి. మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 27. అదే SC ST BC అయితే 18 to 32 ఆల్ ఆఫ్ యూ. 5 years ఇక్కడ కూడా ఏజ్, అంటే 5 years రిలాక్సేషన్ ఉంది ఇక్కడ కూడా. ఓకే, ఇది ఏజ్ లిమిట్ గురించి. నెక్స్ట్ ఇక ఎగ్జామ్ గురించి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మెయిన్స్ ఉంది. 3 ఉన్నాయండి, ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్. ఇక ప్రిలిమ్స్ అంటావా, ఎస్ఐ కైనా కానిస్టేబుల్ ఫస్ట్ 200 మార్క్స్ ఎగ్జామ్ పెడతారు. 1/5 నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే, సార్ ఎట్లా ఏదో వేస్తా అంటాడు, 8 అని కుదరదు, అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకే, నెగిటివ్ మార్కింగ్ ఉంది అక్కడ. సో ఈ ప్రిలిమ్స్ ఏంటంటే ఓన్లీ క్వాలిఫై, పాస్ అయితే చాలు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతావు. నువ్వు పాస్ అవ్వాలి అంతే. జస్ట్ ప్రిలిమ్స్ ఏంటంటే ఓన్లీ పాస్ అవ్వాలి. పాస్ అవ్వడానికి గాను ఏంటి, నీకు ఓసీ అయితే 30% వస్తే పాస్ అవుతావు, బీసీ అయితేనేమో బీసీ అయితే 20% వస్తే పాస్ అయిపోతావు, SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవన్నీ కూడా హోమ్ గార్డ్స్ ఇవన్నీ కూడా 20% రావాలి. అంటే 200 మార్కులకి 40 మార్కులు వస్తే పాసు SC ST. బీసీ అయితే 50 మార్కులు అయితే పాసు, ఓసీ అయితే 60 మార్కులు అయితే పాసు. ఓకే, ఇది
మినిమం మార్క్స్ టు పాస్. ఇది పాస్ అయితే చాలు, దీంతో నీకు మళ్ళీ ఈ పాస్ అయ్యవా నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతే ఇంకా ఆ మార్క్స్తో సంబంధం లేదు, ఎన్ని వచ్చినా సంబంధం లేదు. ఒక విషయం చెప్పంటారా, ఒక లాస్ట్ టైము 6.5 లక్షలు రాస్తే పాస్ అయిందని తెలుసా 1.5 లక్షలు. అంటే 6 లక్షల మంది 6.5 లక్షలు అప్లై చేస్తే వచ్చింది 1.5 లక్షలు పాస్ అయ్యి, ఇందులో నుంచి బయటకు వచ్చింది 1.5 లక్షలు, 1.5 లాకే వచ్చారు. ఓకే, సో విఎంఆర్ స్టూడెంట్స్ ప్రతి వాడు కూడా బయటకు వచ్చాడు, నో డౌట్ ఎట్ ఆల్. నెక్స్ట్ ఇక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆఫ్ యూ పిఎంటీ. ఇందులో ఏంటంటే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇది పాస్ అయ్యావు అంటే నెక్స్ట్ ఫేజ్కి వచ్చాము ఏంటంటే ఈవెంట్స్కి వచ్చావు, పాస్ అయితే నెక్స్ట్ ఫేజ్ ఈవెంట్స్కి వచ్చావు. ఈవెంట్స్ ఏంటంటే ఈవెంట్స్కి వచ్చేసరికి మేల్ అయితే 1600 మీటర్స్ రన్నింగ్ రేసు 7 minutes 15 secondsలో చేయాలండి మేలు. అదే ఫీమేల్ అయితేనేమో 800 మీటర్స్ రన్నింగ్ రేసు 5 minutes 20 secondsలో చేయాలి ఫీమేల్. ఈ రన్నింగ్ రేస్ కనుక మీరు కంప్లీట్ చేశారు అంటే నెక్స్ట్ మీకు హైట్ టెస్ట్ జరుగుద్ది. ఇందులో పోయారంటే ఇంటికి పంపించేస్తారు. ఓకే, హైట్ టెస్ట్ జరుగుతుంది, హైట్ మెజర్మెంట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మేల్స్కి లాంగ్ జంప్ ఉంటుందండి. ఇగో చూడండి, ఒక జంప్ ఇలా వేయాలి, 4 meters మేల్ అయితే ఒక జంప్ వేయాలి, అదే ఫీమేల్ అయితేనేమో 2.5 meters వేయాలి. తర్వాత షార్ట్ పుట్ ఆల్ ఆఫ్ యూ. షార్ట్ పుట్ మేల్స్కి 7.26 kg వెయిట్ ఉన్న ఇది ఇస్తారు బాలు, దాన్ని మీరు 6 meters వరకు ఇలా విసరాలి. అదే ఫీమేల్ అయితేనేమో 4 kg వెయిట్ ఉంది ఇస్తారు, 4 meters చేయాలి. ఓకే, ఇది ఈవెంట్స్ ఆఫ్ యూ ఈవెంట్స్. ఓకే, ఇలా చెప్పాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యావు, ఓకే, ఈవెంట్స్కి వచ్చావు, ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యావు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్. దీన్ని బేస్ చేసుకుని జాబ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్. కమింగ్ టు మెయిన్స్ ఎగ్జామ్ ఆల్ ఆఫ్ యూ. ఈ మెయిన్స్ ఎగ్జాము 2 పేపర్లు ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2 400 మార్క్స్, అది 200 ఇది 200. ఫస్ట్ పేపర్లో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ పేపర్ జిఎస్ ఉంటుంది. అవి ఒక 200 ఒక 200 400 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత 200 మార్క్స్ లాంగ్వేజ్, అంటే తెలుగు పేపర్ తెలుగు లేదా ఉర్దూ ఇస్తారు. ఇంకోటి ఇంగ్లీష్ పేపర్ మ్యాండేటరీ, ఇంగ్లీష్ ఒక 100 మార్కులు, తెలుగు లేదా ఉర్దూ మళ్ళీ 100 మార్క్స్కి. ఓకే, ఇవేంటంటే జస్ట్ పాస్ అయితే చాలు, దీంట్లో మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పక్కన పెట్టాయి, దీంట్లో చూడరు మార్క్స్. క్వాలిఫై అయ్యావా, ఓకే వదిలే, క్వాలిఫై అయ్యావు కదా, ఈ పేపర్లు చూసుకుంటారు. ఇందులో 400 మార్క్స్లో ఇక ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాన్ని బట్టే స్టేట్ ఫస్ట్ మార్క్స్ జోన్స్ బట్టి జాబ్స్ అన్నీ ఉంటాయండి, దీన్ని బట్టి ఉంటాయి మొత్తం కూడా. ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇది మల్టిపుల్ చాయిస్ కాదు, ఇది థియరీ క్వశ్చన్, లెటర్ రైటింగ్ ఉంటుంది, ప్రిసిస్ రైటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇందులో ఈ లాంగ్వేజ్ పేపర్లో. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. అలాగే ఇక్కడ జిఎస్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, ఇది మెయిన్స్, దీన్ని బట్టి మనకి జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. అలాగే కానిస్టేబుల్కి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 200 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్కి వచ్చేస్తాం, అందులోనే అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్నీ కవర్ అయిపోతాయి, అన్నీ కవర్ అవుతాయి అందులో. ఓకే, అయితే ఎస్ఐ అవ్వాలన్నా కానిస్టేబుల్ అన్నా ఓన్లీ ఇవి చాలండి. ఏది సివిల్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్, సివిల్కి కానీ ఫైర్కి కానీ వార్డెన్కి కానీ జైలర్కి కానీ వీటన్నిటికి కూడా ఈ మార్క్స్ బట్టే జాబ్ వస్తుంది, ఈ మార్క్స్ బట్టే. ఏది ఈ 400కి ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బట్టి చేస్తారు. సివిల్ ఎస్ఐ అవ్వచ్చు, ఫైర్ ఎస్ఐ అవ్వచ్చు, జైలర్ అవ్వచ్చు, కానిస్టేబుల్స్ అవ్వచ్చు, ఈ మార్క్స్ చూసుకుంటారు. అలా కాకుండా నువ్వు కనుక ఏఆర్ కానీ ఏఆర్ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ కానీ ఎస్ఐఆర్ సిపిఐలో కానీ టీజీఎస్పీలో కానీ కనుక అవి రావాలి అనుకుంటే ఇక్కడ వచ్చిన మార్క్స్లో 50% తీసుకుంటారు. ఏదైతే ఇక్కడ వచ్చిన మార్క్స్ దాంట్లో 50% తీసుకుంటారు. ఈవెంట్స్ మిగతాయి తీసుకుంటారు, 50% ఈవెంట్స్ తీసుకుంటారు. ఆ రెండు కలిపి అప్పుడు నీకు జాబ్స్ ఇస్తారు. ఇక్కడ ఈవెంట్స్ కూడా తీసుకుంటారు. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఈవెంట్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు నీకు ఎస్ఏ రాలేదు, ఏఆర్ఎస్లోకి ఎలా అనుకున్నావు, ఏఆర్ఎస్ఏ అయితే ఈవెంట్స్ స్కోర్ తీసుకుంటారు. అక్కడ 50% ఈవెంట్ స్కోరు, 50% ఈ స్కోర్ తీసుకుంటారు. ఓకే, అందుకే ఈవెంట్స్ కూడా మీరు సీరియస్గానే నేర్చుకోవాలి. మన విఎంఆర్ లాజిక్స్లో ఆఫర్స్ ఉన్నాయండి. ఎస్ఐ కానిస్టేబుల్ మీద 6 months మీద 12 months మీద చాలా గ్రేట్ ఆఫర్స్ ఇస్తున్నాను. ఓకే, ఈ నోటిఫికేషన్ సందర్భంగా ఈ ఆఫర్స్ అనేది 1st August నుంచి 4th August వరకు నేను ఈ ఆఫర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆఫర్స్ ఏంటి కూడా యాప్లో చూడండి. 1st August నుంచి 4th August వరకు విఎంఆర్ లాజిక్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సందర్భంగా ఆఫర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ కమింగ్ టు సిలబస్ ఆఫ్ సార్, సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తాయంటారా చూడండి. ఎస్ఐ సబ్జెక్ట్ వైజ్ బ్లూ ప్రింట్ ఆఫ్ యూ 2016 to 23 ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్ యూ. ప్రిలిమ్స్లో 2016 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్, తర్వాత 2018 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్,
22 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్. ఓకే, 3 times, లాస్ట్ 3 times ఇచ్చిన నోటిఫికేషన్ చెప్తున్నాను. సబ్జెక్ట్స్ అయితే అర్థమెటిక్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎథిక్స్, ఇలా టోటల్గా ఉన్న సబ్జెక్ట్స్ అండి. అది ఎస్ఐలో బ్లూ ప్రింట్ అంటే ఫిలిమ్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మెయిన్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అర్థమెటిక్లో, రీజనింగ్లో ఫిలిమ్స్ నుంచి వచ్చాయి, మెయిన్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా నేను ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఈ బ్లూ ప్రింట్ నేను ఎవ్రీ వీక్ పెట్టే క్వశ్చన్ పేపర్లో బ్యాక్ సైడ్ పేపర్ ఇదే ఉంది, పేపర్లో అది చూసుకుంటే సరిపోతుంది మీకు. ఇలా బ్లూ ప్రింట్ ఉంది ఎస్ఐకి. అలాగే కానిస్టేబుల్ కూడా బ్లూ ప్రింట్ ఇచ్చాను. 2016 నోటిఫికేషను, 18 నోటిఫికేషను, 22 నోటిఫికేషను, ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి, మెయిన్స్ నుంచి ఎన్ని వస్తున్నాయి. అయితే మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అంటే, ఒకవేళ నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ అయితే ఫస్ట్ మ్యాథ్స్ ఫినిష్ చేసేసాయి. అంటే ఒక పేపర్ 200 మార్క్స్కి వచ్చేసేయాలి మ్యాథ్స్ పేపర్. సో అందులో ఏంటి, రీజనింగ్ ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత అర్థమెటిక్ రావాలి. డియర్ స్టూడెంట్స్, జిఎస్ అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ అయినా సరే డిసైడింగ్ ఏంటంటే అర్థమెటిక్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటారా, టైం టేకింగ్. ఇప్పుడు జిఎస్ ఉంది, చదువుతారు క్వశ్చన్, ఆన్సర్ వస్తే టిక్ చేస్తావు లేకపోతే లేదు. ఇంగ్లీష్ ఉంది, చదువుతావు క్వశ్చన్, ఆన్సర్ వస్తే టిక్ చేస్తావు లేకపోతే లేదు. ఓకే, రీజనింగ్ అంటావా ఈజీగా ఉంటుంది. మరి ఇంక ఏది కష్టం, అర్థమెటిక్. సో మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు అర్థమెటిక్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నావు అంటే దట్ ఈజ్ యువర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో దీని మీద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటారా, దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నేను. ఓకే, అప్పుడు చూడండి. రైట్ నౌ డియర్ స్టూడెంట్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ విఎంఆర్లాజిక్స్ యాప్. ఆఫ్ యూ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆఫర్స్ ఇచ్చాను అనేసి, అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాను చెప్పాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ విఎంఆర్లాజిక్స్ యాప్. అక్కడి నుంచి మీరు కోర్స్ కొనుక్కోవచ్చు. లేదంటావా, ఆఫ్లైన్కి రా. దిల్షునర్లో ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిందండి. దిల్షునర్లో ఆఫ్లైన్కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. ఆఫ్లైన్కి వచ్చి జాయిన్ అవ్వు. కొత్త బ్యాచ్ 27 స్టార్ట్ చేస్తాం. ఎలాగో మండే నుంచి మళ్ళీ క్లాసెస్ బిగిన్ చేస్తాము. డెమో జరిగింది, ఇప్పుడు మండే నుంచే కొత్త బ్యాచ్. ఇప్పుడు దాకా డెమోస్ జరుగుతున్నాయి, డెమోస్ అయిపోయినాయి. ఎలాగో మండే నుంచి న్యూ బ్యాచ్ కాబట్టి వితౌట్ మిస్ అవ్వకండి. మండే బ్యాచ్ మిస్ అవ్వకుండా జాయిన్ అయిపోండి. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.